అయ్యా అందరికీ నమస్కారం అయ్యా. ఈ పందిరిలో మేము 12 సంవత్సరాల నుంచి వాయిస్తున్నాం సన్నాయి మేళం. అది కూడా కాకుండా మా పందిరిలో అమ్మ కొంగు బంగారం కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తుంది. ఒక్కటే కాదు, అమ్మ చాలా గొప్ప పవిత్రమైనటువంటి తల్లి. కనకదుర్గమ్మ గురించి చెప్పాల్సినటువంటిది ఏమీ ఉండదేమో. అమ్మ మహాతల్లి అయినా ఒకరోజు చేసినటువంటి సేవ ఇంకో రోజు మారుతూ ఉంటుంది. ఒకరోజు బోనాలని, ఒకరోజు జ్యోతులు, ఒకరోజు అమ్మకి సారి, ఇటువంటివే కాకుండా ఇంకా రోజు రోజు ఒకరోజుకొకరోజు సంబంధం లేకుండా ఈ 10 రోజులు కూడా నవరాత్రుల్లో చాలా ఘనంగా చేస్తారు. అదే కాదు, చాలా ఘనమైన మేళతాళాలతో అనేక రకాలైన వాయిద్యాలతో అమ్మవారికి చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అది కాకుండా జనం అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఈ పందిరిలో చాలా గొప్పగా వస్తారు జనం. జనమే కాదు, అసలు అమ్మ పవిత్రమైనటువంటి ఆ చూపులు, అమ్మ సేవలు, ఒకరోజు చేసినటువంటి అవతారం ఇంకో రోజు ఉండదు. అన్ని రోజులు అవతారాలు మారుస్తూ ఉంటారు. అవతారాలు మారి మహాతల్లి చాలా గొప్పగా సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఇచ్చినటువంటి ప్రసాదాలు ఒక్కో రోజు ఉండవు. ప్రసాదాలు మారిపోతూ ఉంటాయి, అన్నదానాలు జరుగుతుంటాయి. అనేక గొప్ప రకాలుగా చేస్తూ ఉండేటువంటి పందిరే మా పందిరి. పందిరి కాకుండా సన్నాయి మేళం కూడా ఘనంగా వాయిస్తూ ఉంటారు ఈశ్వరరావు గారి బృందం. ఒకరోజు కాకుండా 2 రోజులు కాకుండా 10 రోజులు ఘనంగా అమ్మవారి సేవలో మేము కూడా పాల్గొని బాగా చేస్తూ ఉంటాం. మమ్మల్ని బాగా చూస్తూ ఉంటారు వీరు కూడాను. అదే కాకుండా అమ్మవారి సేవల్లో పాల్గొని చూస్తూ ఉంటే అమ్మవారి యొక్క కనుగ్రహము, కనికరము, అమ్మవారిని కరుణా కటాక్షించేటువంటి తల్లి ఆ తల్లి మమ్మల్ని అందరిని కూడా చాలా బాగా చూస్తుంది తల్లి. అదే కాకుండా ఈ నవరాత్రుల్లో పాల్గొనటం చాలా గొప్పతనంగా భావిస్తున్నాం అయ్యా. Save a life. Download uBlood app. uBlood for the new blood.